అమెరికా రద్దు చేసిన వీసాల్లో సగం భారతీయ విద్యార్థులవేనని ఆరోపిస్తోంది కాంగ్రెస్ పార్టీ. ట్రంప్ చెలరేగిపోతుంటే మన మోదీ ప్రభుత్వం ఏం చేస్తోంది? విద్యార్థి వీసాల్ని ట్రంప్ సర్కార్ ఎందుకు రద్దు చేస్తోంది? నేటి విదేశీ విద్యార్థులే రేపటి అమెరికా పౌరులని భయపడుతోందా? అమెరికాలోని విదేశీ విద్యార్థుల వీసాలను ట్రంప్ యంత్రాంగం పెద్ద మొత్తంలో రద్దు చేస్తోంది. ఈ మేరకు 327 వీసా రద్దు కేసులు తమకు అందినట్లు అమెరికన్ ఇమ్మిగ్రేషన్ లాయర్స్ అసోసియేషన్ తాజాగా ప్రకటన జారీ చేసింది. అయితే నిజానికి ఈ సంఖ్య 1000 దాటింది. ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. అమెరికా ప్రభుత్వం రద్దు చేసిన వీసాల్లో 50% భారతీయ విద్యార్థులవేనని కాంగ్రెస్ సీనియర్ నేత జయరాం రమేష్ చెప్పారు. ఈ అంశాన్ని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ అమెరికా దృష్టికి తీసుకువెళ్లాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని జయరాం కోరారు. వీసాలు రద్దు చేసిన విద్యార్థుల్లో 50% మంది భారత్కు చెందినవారు కాగా 14% మంది చైనా దేశీయులు. తర్వాతి స్థానాల్లో దక్షిణ కొరియా, నేపాల్, బంగ్లాదేశ్ విద్యార్థులు ఉన్నారు. ఈ విషయంపై భారత్ నుంచి పెద్దగా స్పందన లేదు. సరైన డాక్యుమెంట్లు లేని విద్యార్థులను దేశం నుంచి బహిష్కరిస్తామంటూ ట్రంప్ ఇప్పటికే చెప్పారు. అయితే ఈ వీసాల రద్దు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ విదేశీ విద్యార్థులు న్యాయస్థానాల్ని ఆశ్రయించారు. అకస్మాత్తుగా వీసాలు రద్దు చేస్తే తమ చదువులు భవిష్యత్తు ఏంటని ప్రశ్నిస్తున్నారు. పాలస్తీనా అనుకూల నిరసన కార్యక్రమాల్లో పాల్గొనని వారి వీసాలు కూడా రద్దు చేస్తూ ఉండటం ఆందోళన కలిగిస్తోంది. సోషల్ మీడియా అకౌంట్లను సైతం అమెరికా అధికారులు స్క్రూటినీ చేస్తున్నారు. Nearly 180,000 illegal immigrants with criminal records ordered deported from our country are tonight roaming free to threaten peaceful citizens. The number of new illegal immigrant families who have crossed the border so far this year already exceeds the entire total from 2015. They are being released by the tens of thousands into our communities with no regard for the impact on public safety or resources. One more child to sacrifice on the order and on the altar of open borders. వీసాలు రద్దయిన వాటిలో హార్వర్డ్, స్టాన్ఫోర్డ్ నుంచి ప్రభుత్వ విశ్వవిద్యాలయాలపై యూనివర్సిటీ ఆఫ్ మేరీలాండ్, ఓహియో స్టేట్ యూనివర్సిటీ విద్యార్థులు ఉన్నారు. చిన్న చిన్న కాలేజీల్లో చదువుకుంటున్న వారి వీసాలను రద్దు చేయడంతో స్టూడెంట్స్ లబోదిబోమంటున్నారు. మొత్తం 128 విద్యా సంస్థలకు చెందిన దాదాపు 1000 వీసాలను రద్దు చేశారు. తమ వీసాలను రద్దు చేసే అధికారం డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీకి లేదంటూ వారంతా కోర్టులను ఆశ్రయించారు. ఇలాంటి కేసులు ఇప్పటికే 1300 పెండింగ్ లో ఉన్నాయి. గతంలో ఎప్పుడో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించారన్న నెపంతోనూ కొందరు వీసాలు రద్దయ్యాయి. అసలు ఎందుకు తమను ఇబ్బంది పెడుతున్నారని అడిగితే డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ వారి నుంచి అసలు సమాధానం లేదు. వీసా రద్దు చేయడంతో పాటు దేశం నుంచి వెళ్లిపోండంటూ విద్యార్థులపై అధికారులు ఒత్తిడి తెస్తున్నారు. F1 వీసాపై ఉన్న వారిని అసలు చదువుకునేందుకు డబ్బులు ఉన్నాయా అంటూ ప్రశ్నిస్తున్నారు. డబ్బు లేకపోతే స్వదేశానికి వెళ్లిపోండంటూ ఒత్తిడి చేస్తున్నారు. విద్యార్థులు, జర్నలిస్టులు, మానవ హక్కుల సంఘాలు పౌర సమాజాన్ని అణిచివేసేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు అమెరికాలో వీసాలు రద్దయినా భారతీయ విద్యార్థులతో టచ్ లో ఉన్నామని, వారికి సాయం చేస్తామని హామీనిచ్చింది మన విదేశాంగ శాఖ. ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకుంటామని తెలిపింది. అయితే అమెరికా చట్టాలను పాటించాలని భారత విదేశాంగ శాఖ ప్రభుత్వాన్ని కోరింది. ట్రంప్ చేష్టలకు భయపడి చాలా మంది అమెరికా చదువంటేనే మాకొద్దు బాబు అంటున్నారు. గత ఏడాదితో పోలిస్తే 30% స్టూడెంట్ వీసా అప్లికేషన్స్ తగ్గిపోయాయి.